కాపర్ ఇస్ ఎ న్యూ గోల్డ్. ఈ మాట వినగానే మీరు షాక్ అయి ఉండవచ్చు. గోల్డ్ అంటే మనందరికీ అభిమానం, కానీ ధరలు పెరగడం చూస్తుంటే కొత్తగా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఏమి చూడాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నాం. కాబట్టి ఈరోజు నేను మీతో ఒక హిడెన్ వెల్త్ ఆపర్చునిటీ గురించి షేర్ చేయబోతున్నాను. ఈ వీడియోను మీరు మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే ఇది మీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీను షేప్ చేస్తుంది. హాయ్, దిస్ ఈజ్ మోహన్ బాబు, యువర్ వెల్త్ క్రియేటర్. మీకు ఇక్కడ దొరకబోయేది స్మార్ట్ ఫైనాన్షియల్ టిప్స్, రియల్ వెల్త్ బిల్డింగ్ ఐడియాస్, సింపుల్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్తో. ఈ వీడియోలో మనం కవర్ చేయబోయేది కాపర్కి అంత క్రేజ్ ఎందుకు, ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రెన్యూవబుల్ ఎనర్జీతో దీని రోల్ ఏంటి, ఇండియన్ మార్కెట్స్ అండ్ గ్లోబల్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, 6 పవర్ఫుల్ కాపర్ కంపెనీ స్టాక్స్ టు ట్రాక్, అండ్ ఫైనల్లీ మనం ఎలా బెనిఫిట్ అవ్వాలి. గోల్డ్ వర్సెస్ కాపర్. గోల్డ్ ఒక ట్రెడిషనల్ వెల్త్ సింబల్, కానీ ఈ రోజుల్లో గ్రామ్ గోల్డ్ ధర దాటి చాలా మంది ఇన్వెస్ట్మెంట్స్ లో డైవర్సిఫై అవుతున్నారు. 15,000 నుంచి 20,000 వెళ్ళిపోతుంది. అంటే ట్రెడిషనల్ గోల్డ్ బయింగ్ మిడిల్ క్లాస్ కి కాస్త బర్డెన్ అయిపోయింది. ఇలాంటి టైంలో కాపర్ అనే అండర్ వాల్యూడ్ హీరో స్లోగా ఫ్రంట్ ఎండ్ స్టేజ్ కి వస్తుంది. వాట్ ఈస్ కాపర్స్ ఫ్యూచర్? కాపర్ అంటే వైర్స్ అనిపించవచ్చు, కానీ నేటి డిజిటల్ వరల్డ్ లో కాపర్ అనేది పవర్ ట్రాన్స్మిషన్స్ లో, హై అండ్ ఎలక్ట్రానిక్స్ లో, ఎలక్ట్రానిక్ వెహికల్ బ్యాటరీస్ లో, డేటా సర్వర్స్ లో, డిఫెన్స్ సిస్టమ్స్ లో, రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్స్ లో కోర్ మెటల్ గా మారింది. ఇదంతా ఫ్యూచర్ ఎనర్జీ అండ్ టెక్ వరల్డ్ ఫౌండేషన్. ఎలక్ట్రానిక్ వెహికల్స్ రియల్ డేటా గురించి చూద్దాం. ఒక నార్మల్ పెట్రోల్ కార్ లో 20 kgs కాపర్ ఉంటే ఎలక్ట్రానిక్ వెహికల్ 80 కిలోల కాపర్ అవసరం అవుతుంది. ఇండియాలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ అడాప్షన్ 8% ఉన్నా నెక్స్ట్ 5 years లో ఇది 20 నుంచి 25% వరకు వెళుతుందని అంచనాలు ఉన్నాయి. మీరే ఊహించండి, ఎలక్ట్రానిక్ వెహికల్స్ పెరిగితే కాపర్ డిమాండ్ ఎలా పెరుగుతుంది. గ్లోబల్ యూజేజ్ విషయానికి వస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్స్, ఎనర్జీ ఫీల్డ్స్, ఎనర్జీ ఇండస్ట్రీస్ లో కూడా కాపర్ యూసేజ్ బాగా పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మ్యాసివ్ డేటా సెంటర్స్ అంటే పవర్ ప్లస్ కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ రెండిట్లోనూ కాపర్ ను ఎక్స్టెంటివ్ గా వాడుతున్నారు. సోలార్ ప్లాంట్స్, విండ్ టర్బైన్స్, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్, ఇవన్నీ కాపర్ కండక్టర్స్ అండ్ కాయిల్స్ వాడుతున్నారు. 1 మెగావాట్ సోలార్ పవర్ సిస్టమ్స్ కి 4 tons ఆఫ్ కాపర్ అవసరం. అంటే ఫ్యూచర్ ఎనర్జీ సిస్టమ్స్ అన్ని కాపర్ మీదే ఆధారపడుతున్నాయి. ఇంట్రెస్టింగ్ గ్లోబల్ కోట్ గురించి చూద్దాం. మిస్టర్ అనిల్ అగర్వాల్, వేదాంత గ్రూప్ ఫౌండర్, ఒక ట్వీట్ లో ఇలా చెప్పారు: కాపర్ ఈజ్ ద నెక్స్ట్ గోల్డ్. ఈ మాట మాత్రమే కాదు, చాలా ఇండస్ట్రియలిస్ట్, ఫండ్ మేనేజర్స్ కూడా ఇదే మాట చెబుతున్నారు. గ్లోబల్ జైంట్ బారిక్ గోల్డ్ షిఫ్ట్. బారిక్ గోల్డ్ వరల్డ్స్ 2nd లార్జెస్ట్ గోల్డ్ కంపెనీ, కానీ ఇప్పుడు కాపర్ సైడ్ కు షిఫ్ట్ అవుతుంది. కొత్త కాపర్ మైన్స్, స్మెల్టింగ్ యూనిట్స్ లో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఈ షిఫ్ట్ ని గోల్డ్ టు కాపర్ ట్రాన్సిషన్ అంటున్నారు. ఇండియాస్ గ్రోయింగ్ ఇంపార్టెన్స్ ఏంటి? ఇండియా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ ఇప్పుడు కాపర్ ప్రొడక్షన్ మీద దృష్టి పెడుతున్నాయి. కాపర్ స్మెల్టింగ్ కెపాసిటీస్ పెంచాలని JSW, వేదాంత వంటి పెద్ద కంపెనీలు ఒత్తిడి చేస్తున్నాయి. గ్రీన్ ఎనర్జీ పాలసీలో అలైన్మెంట్ కూడా ఉంది. ఇండియా ఫ్యూచర్ లో గ్లోబల్ కాపర్ హబ్ అవ్వచ్చు అనే సిగ్నల్స్ కూడా ఉన్నాయి. నౌ ద బిగ్ క్వశ్చన్ ఈజ్, ఇప్పుడు అసలు విషయం, మనం దీనిలో ఎలా భాగస్వాములు అవ్వాలి? ఆన్సర్: కాపర్ ప్రొడ్యూస్ చేసే లిస్టెడ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం ఆ కంపెనీస్ ను ట్రాక్ చేయండి. ఇప్పుడు టాప్ 6 కాపర్ స్టాక్స్ టు వెల్త్ క్రియేషన్ గురించి తెలుసుకుందాం. ద ఫస్ట్ కంపెనీ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, HCL. గవర్నమెంట్ ఓన్డ్, వెర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ ప్రొడ్యూసర్. ఫ్రమ్ మైనింగ్ టు రిఫైనింగ్ ఆల్ ఇన్ హౌస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇండియాలో ఓన్లీ ప్యూర్ కాపర్ ప్లేయర్. సెకండ్ కంపెనీ ఈజ్ హిండాల్కో ఇండస్ట్రీస్, పార్ట్ ఆఫ్ ఆదిత్య బిర్లా గ్రూప్. కాపర్ రిఫైనింగ్ ప్లస్ అల్యూమినియం లీడర్షిప్ చేస్తుంది. గ్లోబల్ ఎక్స్పోజర్, స్టేబుల్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. మూడో కంపెనీ వేదాంత లిమిటెడ్, కాపర్, జింక్, అల్యూమినియం, ఆయిల్ ఇలాంటి డైవర్సిఫైడ్ మెటల్ గెయింట్. ఇది పాస్ట్ లో ఇష్యూస్ ఉన్న లాంగ్ టర్మ్ లో పొటెన్షియల్ చాలా ఉంది. స్మెల్టర్ కెపాసిటీ రియాక్టివేషన్ ప్లాన్స్ లో ఇది నెంబర్ 1 కంపెనీ. స్టెరిలైట్ టెక్నాలజీస్, STL, టెక్నాలజీ డ్రివెన్ కంపెనీ. ఫైబర్ ఆప్టిక్స్, 5G ఇన్ఫ్రా, పవర్ సొల్యూషన్స్ లో ఇది నెంబర్ 1 కంపెనీ. కాపర్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఇన్ టెలికామ్ ఇన్ఫ్రాలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఫిఫ్త్ కంపెనీ ఈజ్ గ్రావిటా ఇండియా లిమిటెడ్, రీసైక్లింగ్ ఇండస్ట్రీలో ఫోకస్ చేస్తుంది. కాపర్, లెడ్, అల్యూమినియం ఆల్ రిఫైన్డ్స్ ఫ్రమ్ స్క్రాప్ చేస్తుంది. ఈకో ఫ్రెండ్లీ ఫోకస్ విత్ హై మార్జిన్ ప్రొడక్ట్స్.
సిక్స్త్ కంపెనీ శివాలిక్ బయోమెటల్ కంట్రోల్స్ లిమిటెడ్. స్పెషాలిటీ కాపర్ అలాయ్స్ అండ్ బయోమెటల్స్ తయారీలో ఇది మంచి కంపెనీ. ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఇండస్ట్రియల్ ఆటోమోషన్ కోసం ఈ కంపెనీ ప్రొడక్ట్స్ కీ రోల్ ప్లే చేస్తున్నాయి. స్మాల్ క్యాప్ జమ్ బట్ పొటెన్షియల్ గా గ్రోత్ ఉన్న కంపెనీ. హౌ టు ట్రాక్ అండ్ అనలైజ్. ప్రతి కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్ చదవండి. ప్రమోటర్ హోల్డింగ్స్ ఎంత, డెట్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి. డివిడెండ్ హిస్టరీ, ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ చెక్ చేయండి. సెక్టర్ ట్రెండ్స్, గవర్నమెంట్ పాలసీస్ కూడా ఫాలో అవ్వాలి. బడ్జెట్ లో ఎలక్ట్రానిక్ వెహికల్ సబ్సిడీ పెరిగిందా? కాపర్ డిమాండ్ పెరుగుతుంది. స్మార్ట్ ఇన్వెస్టింగ్ టిక్స్ ఇప్పుడు చెప్తాను. ఆల్వేస్ ఇన్వెస్ట్ విత్ లాంగ్ టర్మ్ వ్యూ. ఎస్ఐపి స్ట్రాటజీ ఫాలో అయితే రిస్క్ తగ్గుతుంది. థిమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కమోడిటీస్ ఫండ్ లేదా నిప్పాన్ ఇండియా న్యాచురల్ రిసోర్సెస్ ఫండ్. ఈ రెండు కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. పెన్నీ స్టాక్స్ జాగ్రత్తగా చూడాలి. హైప్ అండ్ ఫేక్ టిప్స్ అవాయిడ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ నెంబర్ 1. మోహన్ ఒక ఐటీ ఎంప్లాయీ. 3 years బ్యాక్ హిండాల్కో కాపర్ లో 25,000 ఇన్వెస్ట్ చేశాడు. టుడే ద వాల్యూ ఇస్ 80,000. CAGR కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ లో 45% పెరిగింది. రీజన్ ఎర్లీ టు ఎంటర్ బిఫోర్ కాపర్ ర్యాలీ. ఎగ్జాంపుల్ నెంబర్ 2. సునీత ఏ హోమ్ మేకర్. మంత్లీ 2,000 రూపాయలు ఎస్ఐపి గా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కమోడిటీస్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసింది. 4 years తర్వాత ఆవిడ ఇన్వెస్ట్ చేసిన 96,000 రూపాయలు 1,50,000 రూపాయలుగా రీచ్ అయ్యాయి. స్మార్ట్ గా మొదలుపెట్టిన వెల్త్ క్రియేట్ చేయవచ్చు. ఫైనల్ థాట్స్ ఏంటంటే కాపర్ ఈజ్ నాట్ జస్ట్ ఎ మెటల్ ఎనీమోర్. ఇది కమింగ్ డికేట్స్ లో వెల్త్ జనరేటర్ గా మారుతుంది. టెక్నాలజీ, ఎనర్జీ, ఇంటర్నెట్ ఇవన్నీ దీని ఆధారంగా నడుస్తున్నాయి. ఇప్పటి డిజిటల్ ప్రపంచంలో టెక్నాలజీ, ఎనర్జీ, ఇంటర్నెట్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా అవసరం కాబట్టి కాపర్ మీద సరైన ఫోకస్ ఉంచండి. ఇది ఎర్లీ స్టేజ్ ఆపర్చునిటీస్ ని మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే స్టడీ ద కంపెనీస్. స్మాల్ అమౌంట్స్ తో స్టార్ట్ చేయండి. కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. వెల్త్ క్రియేషన్ అనేది ఒక జర్నీ. స్టార్ట్ ఎర్లీ, స్టే స్టడీ అండ్ గ్రో స్ట్రాంగ్. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపించిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు మోటివేషన్. ఇంకా ఇలాంటి వెల్త్ బిల్డింగ్ ఐడియాస్ తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ ఇన్వెస్టింగ్, కీప్ గ్రోయింగ్. సిఏ మోహన్ బాబు, యువర్ వెల్త్ క్రియేటర్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.